హలో ఎవ్రీవన్. క్యాస్ట్ ఇన్కమ్ కానీ లేదా ఓబీసీ సర్టిఫికేట్ కానీ లేదా హౌస్కి ఏదైనా అప్లై చేశారనుకుందాం సచివాలయంలో. అయితే అప్లై చేసి కొన్ని రోజులు అయిన తర్వాత అది అప్రూవ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం మళ్ళీ ఆఫీస్కి విజిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మన ఫోన్లోనే మనం పెట్టిన అప్లికేషన్ అప్రూవ్ అయ్యిందా లేదా ఎక్కడ పెండింగ్ ఉన్నది అనేది చెక్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇదిగోండి, నేను డిస్క్రిప్షన్లో కింద నా లింక్ ఇస్తాను. ఆ లింక్ డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదా డైరెక్ట్గా ఫోన్లోనే ఇది టైప్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళాలి. apseva.ap.gov.in. ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, ఏపీ సేవా సర్టిఫికేట్ లేదా సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని చెప్పి 3 ఆప్షన్లు ఉంది. ఈ 3 ఆప్షన్లోని మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు డైరెక్ట్గా. అప్లికేషన్ నెంబర్ కూడా మన దగ్గర లేదనుకుందాం, అసలు ఏ అప్లికేషన్స్ అప్లై చేశారో కూడా తెలియదు. అయితే ఇక్కడ ఆధార్ నెంబరు, మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మన పేరు మీద ఏ అప్లికేషన్స్ ఇప్పటి వరకు సచివాలయంలో పెట్టామో అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. క్యాస్ట్, ఇన్కమ్, హౌస్ కోసం పెట్టిన అప్లికేషన్ కానీ ఓబీసీ కానీ ఏ అప్లికేషన్ అయినా ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మనం ఎక్కడ అది పెండింగ్ ఉంది లేదా అప్రూవ్ అయ్యిందా లేదా, సపోజ్ హౌస్కే పెట్టారనుకుందాం, చాలా రోజులు అయిపోయింది, దానికి సంబంధించి మెసేజ్ ఏం రాలేదు అంటే ఇందులో చెక్ చేసుకుంటే అది ఎవరి దగ్గర పెండింగ్ ఉంది అనేది మనం క్లియర్గా చూసుకొని ఆ కన్సర్న్డ్ అధికారితో మాట్లాడి అది అప్రూవ్ చేయించుకోవచ్చండి. ఓకేనా? ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా మీకు కావాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా నాకు కామెంట్లో పెడితే నేను దానికి సంబంధించి నెక్స్ట్ ఏమైనా మీకు యూస్ఫుల్ వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను తెలుసుకొని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్.